గురూజీ కరీంనగర్ నుంచి ధనలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం, చెప్పండి. నమస్కారం అండి ధనలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం, ఉమా మహేశ్వరి. నక్షత్రం చెప్పండి అమ్మాయిది. నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. చెప్పండి. 5/10/93. 5/10 10వ నెల 1993. 93. పుట్టిన సమయం పొద్దున 6:18. ఉదయం 6:18 సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఇవ్వండి మేడం. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. నమస్తే తల్లి. మీ పాదాలను వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. కాలు కలిసినందుకు సంతోషంగా ఉంది గురూజీ. చాలా మంచిది. ఉమా మహేశ్వరి గురూజీ. ఎవరు? మా అమ్మాయి. కృతికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించింది ఉమామహేశ్వరి. మంగళవారం ఉదయం జన్మించింది. మంగళవారం గురూజీ. అవునవును తల్లి. పెళ్లి గురించి చూస్తాను గురూజీ, అవుతలేదు. పెళ్లి గురించి ఏం చదువుకోండి అమ్మాయి? ఆ అమ్మాయికి మనలాగా స్పష్టంగా మాట్లాడరాదు గురూజీ, అందుకోసమనే కొంచెం తడబడుకుంటూ మాట్లాడుతుంది. అందుకోసమనే వచ్చిన మస్తు సంబంధాలు వస్తానే గానీ మరలిపోతున్నాయి. స్పష్టంగా మాట్లాడదు అంటే ఎలా మాట్లాడుతుంది? 2 అక్షరాల పదాలు అంటది, మనం చెప్పింది అర్థం చేసుకోదు. మనం చెప్పింది అర్థమవుదా? అంటే మనం చెప్పేది అర్థం అవ్వదు, ఆమె చెప్పేది మనకి అర్థం అవ్వదు. అర్థమవుతాయి సార్ గురూజీ. మనం చెప్పేది బాగా అర్థమవుతుంది. మనం చెప్పాలంటే ఆమె ఫేస్ చూసి మనం గట్టిగా మాట్లాడితే అర్థం చేసుకుంటది. సరే తల్లి. ఏం పని చేస్తారు మీ భర్త? మరి కిరాణం కొట్టు గురూజీ. ఎన్ని సంవత్సరాల నుంచి? మా 95 సార్లు నుండి. సరే, మా కిరాణా షాప్ బాగా జరుగుతుందా వ్యాపారము? బాగానే జరుగుతుంది, కానీ మధ్యలో నేనే అనారోగ్యంతో అనారోగ్యం పాలయ్యి సంపాదించిన డబ్బాను తోడిసింది. ఓకే, సరే తల్లి. అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అవ్వాలని సంకల్పం చేసి మీ కులదైవం వాసవిదేవి దేవాలయం ఎక్కడుంది? వాసవి కన్యకా పరమేశ్వర్ లేదు గురూజీ. లేదు, దగ్గరలో ఎక్కడా లేదా? మళ్ళీ వెమ్లవాడ పోతనే నెలకు ఒకసారి పౌర్ణమి రోజు ఈ గోరింటాకు తెలుసు కదా, మన చేతిలో గోరింటాకు, మైదాకు అని కూడా అంటారు దాన్ని. దాన్ని దాన్ని ఆక తెచ్చి దాంట్లో ఆరం చేసి దాన్ని తీసుకెళ్ళి కన్యకా పరమేశ్వరికి ఆరంగా ఇవ్వండి. పౌర్ణమి 5 పౌర్ణమిలు ఇచ్చేయండి చాలు. 5 పౌర్ణాలకు ఇస్తే మంచిగా జరిగిపోతుంది. ధన్యవాదాలు గురూజీ. సరే అమ్మా. ఇప్పుడు ఇంకోటి, ప్రతి గురువారము అమ్మాయి ఏదైనా శ్లోకం చదువుతుందా పోతే పోనీ? ఎంత దాకా చదివింది పోతే పని? చదవడం వచ్చా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.